రాత్రి రేవతి ఘటన మన అందరు గుర్తుకుంది. సో అక్కడ ప్రత్యక్ష సాక్షిగా రేవతి కొడుకును కాపాడిన వ్యక్తి మనతో ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అసలు? మేడం, నేను 9:30కి మాకు ఒక టికెట్ ఉండే. టికెట్స్ తీసుకున్నారు మా ఫ్రెండ్స్, 3 టికెట్లు తీసుకున్నారు. ముగ్గురం వెళ్దాం రా 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 అంటే సరే అని చెప్పి నేను బండి వెహికల్ బయట పెట్టేసి థియేటర్కి వెళ్ళా. అయితే ఫుల్ ఉంది క్రౌడ్, అంటే మీరు వెళ్ళండి రా కూర్చోండి అని సీట్లలో కూర్చోబెట్టాలి. నేను వస్తున్నారా 5 మినిట్స్ ఇంత పబ్లిక్ ఉంది కదా కిందకి వెళ్ళేసి వస్తా అని చెప్పి పైకి వెళ్ళా. పైకి వెళ్ళే ఇలా మెట్లు ఎక్కుతున్నా అప్పుడే అల్లు అర్జున్ వచ్చారు. పబ్లిక్ అంతా ఒక జామ్ అయిపోయింది మొత్తం. బాబు షుగర్ తప్పి పడిపోయాడు. ఆ బాబు నేను క్యాచప్ చేసుకొని కానిస్టేబుల్ సార్కి ఇచ్చాను. కానిస్టేబుల్ సార్కి తీసుకొని ఇచ్చే లోపల పబ్లిక్ అంతా మీద అసలు ఎవరు పట్టించుకుంటలే. చూడాలని ఉంటారు కానీ కాపాడదామని ఒక్కలేరు పబ్లిక్. మళ్ళీ ఆయన వచ్చాడు, ఆయన బాన్సర్లు ఉన్నారు, అందరు వెళ్ళగొట్టచ్చు కదా, లేదు. ఆయన స్లో తప్పి పడిపోయింది బాబు. ఆ సార్ ఏం చేసిన, ఆంజనేయులు సార్ మూతిలో మూతి పెట్టి ఆయనకు ఏం చేయాలో చేసి మూతిలో మూతి పెట్టాక బాబు అన్నాడు, అరే బాబు హోస్టల్ ఉన్నాడు తీసుకుని వెళ్దామంటే అప్పటికి బాబుకి బాదం మిల్క్ వెళ్తా ఉంది ముక్కులకి. నాకు కడిచితో దుడుస్తున్నా ఊపుతున్నా చేతిలో పట్టుకుని పోయి మేము ఒక ఇన్నోవా కార్ వెళ్తుంది, ఆ కార్ నాపేసి అందులో కూర్చోబెట్టుకున్నాం. ఇట్లా వెళ్దామనే బయలుదేరే టైంలో ఆమెను తీసుకుని వచ్చారు. అలా మదర్ అని మాకు తెలియదు మేడం. దుర్గాబాయి దేశ్ముఖకి వెళ్ళాం. అంత లోపలనే వాళ్ళ మదర్ చనిపోయారు. మనం తీసుకెళ్ళాక చెక్ చేశారు, చనిపోయారు. చనిపోయినాక ఏమైందంటే బాబుని తీసుకొని ఇమీడియట్లీ కిమ్స్కి వెళ్ళాలి, మీరు చాలా సీరియస్ ఉందంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ ఎస్ఐ మేడం వచ్చారు, కానిస్టేబుల్ సారు, సిఏ సార్, మన ఆయన కానిస్టేబుల్ ఆయన పేరేమో ఉండే మేడం కాదు ఆంజనేయ సార్ రాలేదు, శ్రీకాంత్ సార్ వాళ్ళు వచ్చారు. మేడం అన్న ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యిందంటే కొద్దిగా అమౌంట్ కట్టాలంటే మేడం అప్పటికి అమౌంట్ కట్టారు. ఎస్ఐ మేడం కట్టాక అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక అడ్మిట్ చేయాలంటే ఇట్లా ఉంటుంది సార్ ఈ పొజిషన్ అని చెప్పారు. బాబు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండేవాడు. మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ మేము పోకపోతే బాబు కూడా దక్కపోతుంది. సాయి కిరణ్. సో ఇప్పుడు బాబు పరిస్థితి ఎట్లా ఉంది? పర్లేదు మేడం, ఇప్పుడు కోలుకుంటున్నాడ బాబు, సరే ఇంకా టైం పడుతుంది. మరి ఈ ఘటన కల్లారా చూసినాం, దగ్గరుండి చూసినాం. అసలు నా చేతిలోనే వాళ్ళ మమ్మీ చనిపోయింది మేడం. నేను ఆమెను కూడా నేనే ఎత్తుకున్నా మేడం. అప్పటికి మేడం చెప్తున్నాను ఒకసారి శ్వాస చూడు పల్స్ చూడమ్మా అంటే చూసా. అప్పటికి ఏమనిపిస్తుంది ఇట్లాంటి ఘటన జరగడం అనేది? సభ్య సమాజంలో ఉండడం ఏమనిపిస్తుంది? ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడం? నేను ఒక మాట చెప్తాను మేడం, నేను ఏమన్నా, నాకు కూడా ఒక 2 పిల్లలు ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా, ఎప్పుడైనా సరే హీరో రాని హీరోని రాని ఎవరైనా రాని పబ్లిక్ ఒకనండి కండిషన్స్ ఉండాలి. అంత బందోబస్తు పోలీసు ఉన్నాక కూడా పబ్లిక్ కంట్రోల్ లేదంటే అంత ఎందుకు మేడం? అంత పిచ్చి ఏమో వచ్చి హీరో ఇస్తాడా? ఇప్పుడు ఎవరికి నాసు? రేవతి కుటుంబం. ఇప్పుడు పాపకి ఇంకా తెలియదు. తెలిసిన వెంటనే ఎంత ఏడిసింది తెలుసా మేడం? తల గుద్దుకుంది పాప. నేను చావు కూడా వెళ్ళా మేడం. గాంధీలో పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు కూడా నేను వెళ్ళా. కలంటర్లో ఫ్యామిలీని అడగండి, నేను లేనా అంటే అప్పుడు చెప్పాను. ఇప్పుడు సెకండ్స్ నేను ఫోన్ చేశా, ఎట్లుందన్నా అంటే బాబు అయితే కంట్రోల్లో ఉన్నాడు సాయి, నాకు చేసినావు చాలు వెళ్ళిపో, అట్లా లేదన్నా ఏమన్నా ఉంటే నాకు కాల్ చేయడానికి. ఆ రోజు అసలు ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు? సెక్యూరిటీ సిబ్బంది లేదంటే మేడం ఒకటి చెప్పాలా మేడం, బౌన్సర్లు ఉన్నారు కదా, ఆ బౌన్సర్లకు ఎందుకు క్వశ్చన్ ఉంటాయి ఇవంతా సక్సెషన్ కాకపోతుంది. ఆ బౌన్సర్లు ఎప్పుడైతే ఈయన ఎంబడి ఫ్యామిలీ ఎంబడి వెళ్ళిపోయారు కదా, ఇదంతా ఘటన జరిగింది. సరే బాబు ఇట్లా సుఖ తప్పిపోయిన సినిమా మూవీ అంతా చూసాక కిందికి రాలా మేడం? చనిపోయిన న్యూస్ అందరికి అందింది, ఈయనకు అందదా? తెలిసి కూడా రాలేదు మేడం, తెలుసు అందరికి కానీ రాలే. అల్లు అర్జున్ ఫ్యాన్ అండి మీరు కూడా? నాకు అవసరం ఎవరి ఫ్యాన్ కాదండి, నా అమ్మ ఫ్యాన్ నేను అంతే. పుష్ప 2 చూద్దామని వచ్చారు అసలు? నేను మా ఫ్రెండ్స్ మేడం నేను ఒక మూవీకి పోను, నన్ను ఏ మూవీకి పోను మేడం, నాకు అవసరమే లేదు. నేను ఇంట్లో చూసుకుంటా లేకపోతే ఇంట్లో ఉంటా, నాకు అవసరమే లేదు. నాకు ఫ్రెండ్స్ ఏమని అంటే దా నా పోదాము అంటేనే వచ్చినా కానీ నేను ఆ మూవీ చూడడానికి రాలేదు. సో మరి ఇక్కడ పోలీస్ విచారణ పిలిచారు మిమ్మల్ని? పిలిచారు, అంతా స్టేట్మెంట్ ఇచ్చాను మేడం. సేమ్ ఏం స్టేట్మెంట్ మీకు చెప్పానో అదే స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఆ రోజు అంటే ఇది బెనిఫిట్ షో మనకు తెలిసిందే. సో బెనిఫిట్ షో 4వ తారీఖు రాత్రి బెనిఫిట్ షో వేసిండ్రు సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో అని తెలిసిన తర్వాత చాలా మంది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు అండ్ పుష్ప 2 మూవీ రిలీజ్కి సంబంధించి చాలా ఒక పెద్ద ఎత్తున కూడా ఆసక్తి పెంచారు ఫ్యాన్స్లో కావచ్చు, పబ్లిక్లో కావచ్చు. సో అందుకనే పుష్ప 2 రిలీజ్ అయిన ఫస్ట్ డేనే చూడాలని చాలా మంది కూడా ఆతృత ఉండేది. సో ఆ రోజు బెనిఫిట్ షో వేసిన రోజు అల్లు అర్జున్ ఆల్ ఆఫ్ సడన్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా థియేటర్కి రావడం, వచ్చిన తర్వాత కూడా తన పర్సనల్ బౌన్సర్స్ కొంత అక్కడ తోపులాట జరిగిన ఘటన మనం చూసినాం. అండ్ దాంతోపాటు పోలీసు సిబ్బంది కూడా చాలా వరకు పబ్లిక్ని చెదరగొట్టిన పరిస్థితులు మనం చూసినాం. అయితే ఈ సంఘటనలో మనం చూస్తుంటే సంధ్యా థియేటర్ ఏదైతే బెనిఫిట్ షో నడుపుతుందో వాళ్ళు జరిగిన ఘటనకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చేతులు దులిపేసిన పరిస్థితి. అండ్ అల్లు అర్జున్ నుంచి కూడా సేమ్ అట్లాంటి స్టేట్మెంట్ కూడా మనం విన్నాం.
జరిగిన ఘటనకు నాకు ఎటువంటి సంబంధం లేదు, సంధ్యా థియేటర్ వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలి, కాకపోతే పుష్ప 2 మూవీ నాది కాబట్టి వాళ్ళు చూడడానికి వచ్చారు కాబట్టి ఈ ఘటన జరిగింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి నేను అండగా ఉంటానంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన తర్వాత కూడా, ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత కూడా ఈ ఘటనతో తనకి ఏమీ సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు అల్లు అర్జున్. కాకపోతే రేవతి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కేసు పెట్టిన సంగతి మనందరూ కూడా ఎరకనే. సో ఆ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ కి సంబంధించిన మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సిబ్బందిని, మేనేజర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయాన అల్లు అర్జున్ ని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే చిక్కడపల్లి పిఎస్ దగ్గర నేను ప్రెసెంట్ ఉన్నా. చిక్కడపల్లి పిఎస్ దగ్గర అల్లు అర్జున్ ని ఉదయం టాస్క్ ఫోర్స్ అండ్ చిక్కడపల్లి పోలీస్ సిబ్బంది ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసి అక్యూజ్డ్ గా ఉన్న ఈ కేసులో అల్లు అర్జున్ పై దాదాపు కొత్త సెక్షన్స్ ప్రకారం 4 సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రెసెంట్ చిక్కడపల్లి పిఎస్ దగ్గర ఆయన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ఒకసారి మనం పిఎస్ బయట ఉన్నాం, ఒకసారి పిఎస్ ముందు మనం చూస్తుంటే హెవీ టు హెవీ సెక్యూరిటీ అండ్ దాంతోపాటు ఈ ఘటన ఇప్పటికే చాలా మంది పబ్లిక్ లో కూడా వెళ్ళిపోయింది. అండ్ రేవతి మరణంతో ఇంకొంతమంది ఫ్యాన్స్ కూడా సంఘీభావంగా కావచ్చు అండ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు, చిక్కడపల్లి పిఎస్ కి తీసుకొచ్చారు అన్న తర్వాత కూడా ఒక్కసారి మనం బయట చూస్తుంటే ఆ ఘటన జరిగిన తర్వాత బయట సిచ్యువేషన్స్ ఎట్లా ఉందంటే అందరి దృష్టి కూడా అసలు ఈ కేసు ఏమవుతుంది అని చెప్పేసి, అందుకనే దీని ఒక ఛాలెంజింగ్ గా కూడా చిక్కడపల్లి పిఎస్ వారు తీసుకున్నారని చెప్పొచ్చు. ఒకవైపు మనం చిక్కడపల్లి పిఎస్ దగ్గర హెవీ సెక్యూరిటీ పోటు ఫ్యాన్స్ కావచ్చు, పుష్ప 2 మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కావచ్చు, అల్లు అర్జున్ ఏం మాట్లాడతాడు మీడియాతో అని తెలుసుకోవడం కావచ్చు, ఇట్లా ఎన్నో అంశాలతో ఇక్కడ పబ్లిక్ అయితే గ్యాదరింగ్ అయినారు. మొత్తానికి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల నడుస్తుందని చెప్పొచ్చు. సో ఇది ప్రజెంట్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.